హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ది ఛానల్. ఈ వీడియోలో నేను డ్యూలింగో ఎగ్జామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ యూజ్ చేస్తాను ఎక్కువ. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే సెర్చ్ బార్ ఉంటుంది, అందులో డ్యూలింగో అని చెప్పి టైప్ చేయండి. ఆటోమేటిక్గా డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ అని చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా అయితే మనకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ మనకి 2 లింక్స్ ఉంటాయి. ఒకటేమో ఇంగ్లీష్ టెస్ట్ డాట్ డ్యూలింగో అండ్ ఇంకోటి ఏమో డైరెక్ట్ డ్యూలింగో అని చెప్పి ఉంటుంది. మనమైతే ఈ వెబ్సైట్లో టెస్ట్ రాయము, ఎందుకంటే దిస్ ఇంగ్లీష్ టెస్ట్ వాజ్ డెవలప్డ్ బై యంగ్స్టౌన్ స్టేట్ యూనివర్సిటీ. ఇది కూడా ఒక ఇంగ్లీష్ టెస్టే, బట్ యూనివర్సిటీస్ ఈ స్కోర్ కార్డ్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, సేమ్ యాజ్ డ్యూలింగో లానే రూల్స్ ఉంటాయి అండ్ కాస్ట్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఇది కాదు మనం రాసేది ఇంగ్లీష్ టెస్ట్, అది వేరే వెబ్సైట్. సో మనకి స్టార్టింగ్లో ఏ వెబ్సైట్ అయితే ఉందో ఇంగ్లీష్ టెస్ట్ డాట్ డ్యూలింగో అని, అదే అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ స్టార్ట్ పేజ్ ఏమో ఇలా ఉంటుంది. రైట్ టాప్ కార్నర్లో మనం చూడొచ్చు లాగిన్ అండ్ సైన్ అప్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే సైన్ అప్ అవ్వండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇవ్వమని. సో గుర్తుండేది ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే గూగుల్ త్రూ సైన్ అప్ అవ్వండి. ఎందుకంటే గూగుల్ త్రూ అయితే మనకి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో గూగుల్ త్రూ సైన్ అప్ అయిన వెంటనే వెల్కమ్ టు స్టార్ట్ లెట్స్ కస్టమైజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి కొన్ని సర్వే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇస్తే మన టెస్ట్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పి అనుకోకండి. దీస్ ఆర్ సమ్ సర్వే క్వశ్చన్స్. ఏమైనా పెట్టచ్చు ర్యాండమ్గా ఆన్సర్స్ మీరు, లేకపోతే మీరు దేనికోసం వాడుతున్నారో డ్యూలింగోని ఆ పర్పస్ ఏంటో మెన్షన్ చేయండి చాలు. కొన్ని సర్వే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత అయితే మనకి అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది డ్యూలింగో ఎగ్జామ్ది. సో ఇదన్నమాట స్టార్ట్ పేజ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వస్తారు మీరు. సో ఇప్పుడు మనం బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి టెస్ట్ బుక్ చేసుకోవడానికి. క్లిక్ చేసిన వెంటనే మనకి చూజ్ యువర్ టెస్ట్ క్వాంటిటీ అని 2 ఆప్షన్స్ ఇస్తారు. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 2 టెస్ట్ని $50 ఈచ్ కింద ఇస్తున్నాడు. అంటే మనం టోటల్ $100 పే చేయాలి. లేదు నేను సింగిల్ టెస్ట్లోనే క్లియర్ చేయగలను డ్యూలింగో అంటే $59 పెట్టి 1 టెస్ట్ని బై చేయాలి. నేనైతే 1 టెస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ మనకి చూస్ వెన్ టు రిసీవ్ యువర్ రిజల్ట్స్ అని చెప్పి ఇంకో 2 ఆప్షన్స్ ఇస్తారు. సేమ్ డేలోనే రిజల్ట్స్ కావాలనుకుంటే $33 అవుతుంది. లేదు నాకు 2 డేస్ టైం పడినా పర్లేదంటే $0తోనే మనకి రిజల్ట్ వస్తుంది. సేమ్ డే రిజల్ట్ అంటే మనం మార్నింగ్ టెస్ట్ రాస్తే నైట్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ దానికి మనం $33 ఎక్స్ట్రా పే చేయాలి. నేనైతే 2 డేస్ పెడతాను. ఒకవేళ మీకు అర్జెంట్ ఉంటే మాత్రం సేమ్ డే పెట్టండి. సో ఇక్కడ మనం అయితే పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, లైక్ ఈమెయిల్ అడ్రస్, కార్డ్ డీటెయిల్స్ లాంటివి. మనం ఎప్పుడైతే మన స్టేట్ని కూడా ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి అడిషనల్ 18% ట్యాక్స్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కూపన్ కోడ్ ఉంటే మీరు డైరెక్ట్గా కూపన్ కోడ్ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ అది 50% ఆఫ్ మాత్రమే అయితే మిగతా 50%కి మనం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేయాలి. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకి టెస్ట్ రిసిప్ట్ అనేది వస్తుంది మనం మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి. సో ఇలా మనం డ్యూలింగో టెస్ట్ని బుక్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన పేమెంట్ సక్సెస్ అవుతుందో ఇక్కడ బై నౌ బదులు టేక్ టెస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ వితిన్ 21 డేస్ లోపే మనం టెస్ట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ 21 డేస్ అయిపోయిందంటే మనకి ఆ అమౌంట్ని రిఫండ్ ఇయ్యరు. సో ఫుల్గా ప్రిపేర్ అయిన తర్వాతనే పేమెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మనం చూడొచ్చు ప్రాక్టీస్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇందులోనే మాక్ టెస్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మాక్ టెస్ట్ని ఒక 10-15 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో మనం ఈ వీడియోలో ఎగ్జామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కడ ఉంటాయని కూడా చూపించాను. నేను ఇది చాలా వీడియోస్లోనే చెప్పాను. ఒకవేళ మాస్టర్స్ ఇంటేక్కి టైం ఎక్కువ ఉంటే ఐఎల్స్ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఐఎల్స్ 99.9% అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఒకవేళ మీకు టైం తక్కువ ఉన్నా ఆర్ మీరు అనుకుంటున్న యూనివర్సిటీకి డ్యూలింగో స్కోర్ కార్డ్ ఒకటి సరిపోతుందన్నా గో ఫర్ డ్యూలింగో. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయబోతుంటే మీకు ఆల్ ద బెస్ట్. చిల్గా ఉండండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మంచి బ్యాండ్ ఆర్ మంచి స్కోరే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో డ్యూలింగోలో ఉన్న మాడ్యూల్స్ గురించి బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సరే మరి వెళ్తా, బాయ్.